హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది లాస్ట్ స్టాప్ ఇన్ యూమా కౌంటీ. ఈ సినిమా యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ హైవేలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ ని చూపిస్తారు. అక్కడికి మన కథలో హీరో కార్ వేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత హార్న్ కొడతాడు. దాంతో ఆ పెట్రోల్ బంక్ లో పనిచేసే ఒక అతను పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత హీరో పెట్రోల్ కొట్టమంటాడు. కానీ తానేమంటాడంటే, సార్ బంక్ లో పెట్రోల్ అయిపోయింది సార్, కొంతసేపు వెయిట్ చేశారనుకోండి బంక్ కి పెట్రోల్ పోసి ఒక ట్రక్ వస్తుంది, ఆ ట్రక్ వచ్చిన తర్వాత మీకు పెట్రోల్ ఇచ్చేస్తానని చెప్పేసి అంటంతో హీరో మరి నెక్స్ట్ ఎక్కడ ఉంది పెట్రోల్ బంక్ అని చెప్పి అడుగుతాడు. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ లో పెట్రోల్ బంక్ ఉంచారని చెప్పి అంటంతో అక్కడికి వెళ్ళడానికి కూడా హీరో దగ్గర పెట్రోల్ లేదు. దాంతో హీరో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు, మీరేం కంగారు పడకండి, ఈ పెట్రోల్ బంక్ వెనకాల ఒక హోటల్ ఉంది, మీరు అక్కడ చక్కగా ఒక కాఫీ తాగే లోపు ఆ పెట్రోల్ పోసే ట్రక్ వస్తుంది, వచ్చిన తర్వాత నేనే వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న హోటల్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ హోటల్ క్లోజ్ చేసి ఉంటుంది. సర్లే హోటల్ తెరిచేంత వరకు మనం ఎఫ్ఎం విందాం అని చెప్పేసి రేడియో ఆన్ చేస్తే అందులో ఒక న్యూస్ చెప్తారు. అదేంటంటే సిటీలో ఉన్న ఒక బ్యాంకులో భయంకరంగా డబ్బులు దొంగతనం చేసి 2 దొంగలు పారిపోయారు. అది కూడా పచ్చ కలర్ లో ఉన్న కారు, ఇంకా ముఖ్యంగా దాని వెనకాల దానికి డెంట్ కూడా ఉంటుంది. ఎవరైనా చూస్తే మాత్రం ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి అందులో చెప్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో కారు పక్కకి ఇంకో కారు వచ్చి ఆగుతుంది. అది కూడా పోలీస్ కార్ అన్నమాట. అందులో ఒక పోలీస్ అతను ఉంటాడు. ఆ కారులో పోలీస్ అయిన భార్య కూడా ఉంటుంది. ఆవిడ ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. అంతేకాకుండా ఇప్పుడు హీరో ఒక హోటల్లోకి వెళ్దాం అనుకున్నాడు కదా, ఆ హోటల్ కి ఓనర్ అన్నమాట. ఆ పోలీస్ ఆయన ఏంటంటే తన భార్యని హోటల్ దగ్గర డ్రాప్ చేసి తాను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ లోపలికి వెళ్తుంది అనమాట. దాంతో హీరో కూడా సర్లే చక్కగా ఒక కాఫీ తాగుదాం అని చెప్పేసి తాను మెల్లగా లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత హీరో కాఫీ ఆర్డర్ ఇస్తాడు. హీరోయిన్ కూడా కాఫీ తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత, ఏమండి పెట్రోల్ ట్రక్ కి రావడానికి ఎంతసేపు పడుతుందని చెప్పి అనడంతో, ఎప్పుడు టైంకి వస్తుందండి, మరి ఇప్పుడు ఎందుకు రాలేదో నాకు తెలియదు కానీ మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా కాఫీ తాగండి, వచ్చేస్తుందని చెప్పి అనడంతో హీరో కూడా సరే అంటాడు. కానీ హీరోని అడుగుతుంది, ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారని చెప్పి అడిగితే, ఏమి లేదండి, ఈ రోజు నా కూతురు సారా బర్త్డే, నా కూతురు నా భార్య నాకు దూరంగా ఉంటున్నారు, ఎందుకంటే నేను డబ్బులు తక్కువ సంపాదిస్తున్నాను, అందుకని నా భార్య కోపం వచ్చేసి నాతో విడిపోయింది. అయినా సరే నా కూతురు బర్త్డే కదా, అందుకని తన దగ్గరికి వెళ్తున్నాను, కాకపోతే కారులోనేమో పెట్రోల్ లేదని చెప్పి అనడంతో, మీరేం కంగారు పడకండి, ఆ పెట్రోల్ ట్రక్ వస్తుందని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అంటాడు. కాకపోతే హీరో చేతిలో ఒక బాక్స్ ఉంటుంది అనమాట. అదేంటండి అని చెప్పి అడిగితే, ఇదే నేను రకరకాల కత్తులు తయారు చేస్తానండి, మీకు కావాలని చెప్పి అనడంతో అవసరం లేదని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఒక కేక్ తీసుకొచ్చి నేను ఇచ్చినట్టు చెప్పి మీ అమ్మాయికి ఇవ్వండి, ఎందుకంటే మీ అమ్మాయి బర్త్డే కదా అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ హీరోకు పేపర్ ఇచ్చి ఆ ట్రక్ వచ్చేంత వరకు ప్రశాంతంగా చదువుకోండి అని చెప్పి అంటుంది. దాంతో హీరో కూడా పేపర్ చదువుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి పెట్రోల్ బంక్ దగ్గరికి ఒక పచ్చ కలర్ కార్ వస్తుంది. ఆ కారు వెనకాల డ్యామేజ్ కూడా అయి ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, బ్యాంకులో దొంగతనం చేసిన 2 దొంగలు ఈ కారులోనే ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కారుకి పెట్రోల్ కొట్టమంటారు. కాకపోతే ఆ బంక్ లో పనిచేసే అతను, సార్ పెట్రోల్ లేదండి, ఆ పెట్రోల్ ట్రక్ కొంచెం రావడం లేట్ అయింది, కాబట్టి మీరు పక్కన ఉన్న హోటల్లో కాఫీ తాగే లోపు ఆ బండి వచ్చేస్తుంది, అప్పుడు మిమ్మల్ని పిలుస్తా అని చెప్పి అనడంతో వీళ్ళు కూడా సర్లే అని చెప్పేసి వెయిట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న పెట్రోల్ తక్కువ, ఇంకో 100 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కానీ పెట్రోల్ బంక్ లేదు. అక్కడికి వెళ్లే లోపే మధ్యలో కారు ఆగిపోతుంది. అదేదో పక్క హోటల్లో కాఫీ తాగెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళు కూడా అదే హోటల్ దగ్గరకు వచ్చి కారు పార్క్ చేసి మెల్లగా లోపలికి వస్తారు. జుట్టు ఎక్కువగా ఉన్న అతని పేరు జాన్, ఆ తర్వాత కొంచెం వయసుకున్న అతని పేరు ట్రావిస్ అనమాట. వీళ్ళిద్దరు లోపలికి వచ్చి కాఫీ ఆర్డర్ ఇస్తారు. కాకపోతే హీరో బయట ఉన్న ఆ పచ్చ కలర్ కారు, అంతేకాకుండా ఆ కారుకి వెనకాల ఉన్న డ్యామేజ్ చూసి హీరో పసిగడతాడు, ఆ బ్యాంక్ లో దొంగతనం చేసింది వీళ్ళిద్దరే అని చెప్పేసి. వెంటనే తానేం చేస్తాడంటే మెల్లగా హీరోయిన్ కి సైగ చేసి తనని రమ్మంటాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కి నా కత్తులు చూడు కావాలా అని చెప్పేసి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెల్లగా ఈ విషయం చెప్తాడు. నేను ఎఫ్ఎం లో విన్నాను, ఇలాగిద్దరు దొంగలు బ్యాంక్ లో దొంగతనం చేశారంట, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ హోటల్లోకి వచ్చారు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా మెల్లగా సరే అని చెప్పేసి వింటూ ఉంటుంది. కాకపోతే ఆ 2 దొంగల్లో జాన్ కు మాత్రం హీరో వాళ్ళ గురించే ఆ అమ్మాయికి చెప్పుతున్నాడని చెప్పేసి ఒక డౌట్ వచ్చేస్తుంది. దాంతో హీరోయిన్ వైపు అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా మెల్లగా కౌంటర్ దగ్గరికి వెళ్ళి తన భర్తకు ఫోన్ చేద్దామని చెప్పేసి తన భర్తకు ఫోన్ డైల్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. అక్కడ రింగ్ అవుతుంది కూడా. కరెక్ట్ గా తన భర్త ఫోన్ లిఫ్ట్ చేసే టయానికి ఈ జాన్ వచ్చేసి హీరోయిన్ కి గన్ను గురిపెట్టి, నువ్వు గనక ఫోన్ కట్ చేయకపోతే నీ బుర్ర పేలిపోతుందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక ఫోన్ కట్ చేస్తుంది. ఈ గ్యాప్ లో వాళ్ళ భర్త ఫోన్ ఎత్తుతాడు, కానీ కాల్ కట్ అయిపోతుంది. ఆ తర్వాత జాన్ ఏమంటాడంటే, చూడు నీకు అక్కడ కూర్చున్న వాడికి మేమిద్దరు దొంగలు అన్న సంగతి తెలిసిపోయింది, కానీ ఒక విషయం చెప్తున్నాను, మీరు కొంచెం అటు ఇటు చేశారనుకో ఇక్కడే కాల్చి చంపేస్తాను, కాబట్టి నీకు సొంతంగా ఏమైనా కారు ఉందని చెప్పి అడిగితే, నాకు కారు ఏం లేదు, నా భర్త వచ్చి నన్ను వదిలేసి వెళ్తాడని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరోని అడుగుతాడు, నీ కారు ఉందని చెప్పి అడుగుతాడు.
కాకపోతే నా కారులో పెట్రోల్ లేదని చెప్పేసి హీరో చెప్తాడు. పోని పెట్రోల్ బంక్ లో పనిచేసే వాడి దగ్గర కారు ఉందని చెప్పి అడిగితే వాడి దగ్గర కూడా కారు లేదు. ఇప్పుడు ఉన్న కార్లలో పెట్రోల్ లేదు. సో వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే పెట్రోల్ ట్రక్ వచ్చేసి పెట్రోల్ పోస్తే గానీ వెళ్ళరనమాట. సో అప్పుడు ఈ జాన్ ఏమంటాడంటే మేము బ్యాంక్ లో దొంగతనం చేసాము, కానీ ఇక్కడ నుంచి మేము తప్పించుకున్న లోపు నువ్వు ఏదన్నా కొంచెం తేడా చేసావు అనుకో మీ ఇద్దరిని ఇక్కడే చంపేస్తానని చెప్పేసి ఆ జాన్ ఏం చేస్తాడంటే ట్రావిస్ కి చెప్పి అక్కడ ఫోన్ వైర్ కట్ చేయని చెప్పి అంటాడు. దాంతో మనోడు వెళ్ళి ఫోన్ వైర్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్కి ఏం చెప్తాడంటే మేము వెళ్ళి మా ప్లేస్ లో కూర్చుంటాము, లోపలికి ఎవరైనా కస్టమర్స్ వస్తే నీ బిజినెస్ నువ్వు చేసుకో, మేము మాత్రం ఆ ట్రక్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతాము, కానీ వెళ్ళిపోయి లోపు ఏదైనా తేడా చేసావనుకో నిన్ను ఆ మూలన కూర్చున్న వాడిని చంపేసి ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పేసి ఇద్దరిని బెదిరించి ఈ ఇద్దరు దొంగలు వెళ్ళి ఒక మూలన కూర్చుంటారు. యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు అక్కడే కూర్చుంటారు. ఆ తర్వాత మన కథలో హీరో కూడా ఒక మూలన కూర్చుంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఇద్దరు ముసలి వాళ్ళు ఆ హోటల్ లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు హైవేలో వెళ్తున్న ఒక పోలీసుని చూపిస్తారు. తనకి హీరోయిన్ వాళ్ళ భర్త ఫోన్ చేసి ఇందాక నాకెందుకో నా భార్య ఫోన్ చేసింది, కాకపోతే నేను మళ్ళీ ఫోన్ చేస్తే కాల్ ఏమో కలవట్లేదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి నా భార్యని ఏమైందో కనుక్కొని ఆ తర్వాత మన స్టేషన్ లో ఉన్న నలుగురికి కాఫీ తీసుకొని రా అని చెప్పడంతో ఆ పోలీసు కూడా సరే అని చెప్పేసి పెట్రోల్ బంక్ కి బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు జాన్ కి డౌట్ వచ్చేస్తుంది. హీరోయిన్ ఆ పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడి దగ్గర కార్ లేదని చెప్పింది కదా, ఒకవేళ ఉందేమో కనుక్కొని రా అని చెప్పేసి ట్రావిస్ ని పంపిస్తాడు. దాంతో మనోడు వెళ్ళి నీ దగ్గర కార్ ఉందా అని చెప్పి అడుగుతాడు. నా దగ్గర కార్ లేదండి, నన్నే వేరే వాళ్ళు వచ్చి డ్రాప్ చేసి వెళ్తారని చెప్పడంతో సర్లే నీ రెస్ట్ రూమ్ వాడుకోవచ్చు అని చెప్పేసి అతని రెస్ట్ రూమ్ లోకి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఈ హోటల్లోకి ఆ పోలీసు వస్తాడు. పోలీసుని చూసి జాన్ భయపడిపోతాడు. ఆ తర్వాత గన్ను తీసి కాల్ చేద్దాం అనుకుంటాడు, కానీ మనోడు వచ్చింది కాఫీ కోసం అని తెలుసుకుని తాను సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏంటి మీ ఆయన ఫోన్ చేస్తే కలవలేదంట, సరే ఎంత పక్కన పెడితే మీ ఆయనకి ఎందుకు ఫోన్ చేసామని చెప్పడంతో ఏమీ లేదు, ఈ రోజు హోటల్ కి చాలా మంది జనం వచ్చారు, రావడానికి కొంచెం లేట్ అవుతుంది, ఆ విషయం చెప్దామని ఫోన్ చేశానంటంతో ఆ పోలీస్ కూడా సరే అని చెప్పేసి కాఫీ ఇవ్వమంటాడు. దాంతో హీరోయిన్ ముగ్గురికి కాఫీ ప్రిపేర్ చేస్తుంది. చేసిన తర్వాత ఒక కాఫీలో మాత్రం బాగా షుగర్ వేస్తుంది, ఎందుకంటే తన భర్త షుగర్ తక్కువతో కాఫీ తాగుతాడు. కావాలని హీరోయిన్ కాఫీ ఎక్కువ వేసి ఆ కాఫీ క్యాప్ మీద హెల్ప్ అని చెప్పేసి రాస్తుంది. దాంతో జాన్ కి డౌట్ వచ్చేస్తుంది. మొత్తానికి హీరోయిన్ ఏదో చేస్తుందని చెప్పేసి ఏం చేస్తామని చెప్పి అడిగితే నా భర్త కొంచెం కాఫీలో షుగర్ ఎక్కువ వేసుకొని తాగుతాడు, అందుకని తన కోసం మార్క్ చేసి పంపిస్తున్నానని చెప్పడంతో తాను కూడా సరే అని చెప్పేసి నమ్ముతాడు. కట్ చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఆ కాఫీస్ ని తీసుకెళ్తూ ఉంటాడు. అలా తీసుకెళ్లేటప్పుడు మరోవైపు ట్రావిస్ మాత్రం అప్పుడే హోటల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. కాకపోతే పోలీస్ బండి చూసి భయపడిపోయి గన్ను తీస్తాడు. కానీ హీరో మాత్రం తను మామూలుగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి సైగ చేస్తాడు. మనోడు కూడా సరే అని చెప్పేసి మెల్లగా లోపలికి వస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు అనుకోకుండా ఈ పోలీస్ ఆఫీసర్ కి ట్రావిస్ గుద్దుకుంటాడు. దాంతో పోలీస్ చేతిలో ఉన్న కాఫీలన్నీ కింద పడిపోతాయి. ఇంకా చేసేదేం లేక మళ్ళీ లోపలికి వచ్చి కాఫీలు తయారు చేయమంటాడు. హీరోయిన్ కూడా ప్రాపర్ గా కాఫీలన్నీ ప్రిపేర్ చేస్తుంది. మళ్ళీ హెల్ప్ అని చెప్పి రాద్దామని చూస్తే అక్కడ మార్కర్ ఉండదు. ఆ మార్కర్ ని ఆ జాన్ గడ్ తీసుకెళ్లిపోయాడు. దాంతో హీరోయిన్ చేసేదేం లేక ఆ కాఫీలు ఆ పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. దాంతో మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి ఆ పెట్రోల్ బంక్ లో పనిచేసే అతను వచ్చేసి మీకు విషయం చెప్పాలి, అదేంటంటే పెట్రోల్ తీసుకొచ్చే ట్రక్ రావడానికి ఇంకో గంట టైం పడుతుందంట, ఒకవేళ ఆ ట్రక్ రాకపోతే ఇంకో ట్రక్ ను పంపిస్తామని చెప్పారని చెప్పడంతో హోటల్లో ఉన్న వాళ్ళందరూ ఇంకొంచెం నీరసపడిపోతారు. ఇంకో గంట వెయిట్ చేయాలా అని చెప్పేసి ఆ తర్వాత పెట్రోల్ బంక్ లో పనిచేసే అతను డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. సో వచ్చిన తర్వాత ఇందాక నేను ఫోన్ చేశాను మీకు కలవలేదని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఫోన్ వైర్ కట్ అయిందని చెప్పేసి ఏదో ఎలా కొట్టేసిందని చెప్పేసి అబద్ధం చెప్తుంది. దాంతో పెట్రోల్ బంక్ లో పనిచేసే అతను ఏమంటాడంటే సరే సరే నాకు ఒక కాఫీ ఇవ్వు, నీకు ఏదైనా ఫోన్ మాట్లాడుకోవాలంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడుకో అని చెప్పేసి హీరోయిన్ తో చెప్తాడు. కట్ చేస్తే మరోవైపు పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. తానేంటంటే కాఫీ తీసుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ భర్తకి కాఫీ ఇస్తాడు. ఏంటి నా భార్య ఫోన్ చేసిందని చెప్పడంతో ఏమి లేదండి కాఫీ షాప్ లో ఫుల్ గా జనం ఉన్నారంట, అందుకని తను రావడానికి కొంచెం లేట్ అవుతుందంట అని చెప్పేసి అందుకనే ఫోన్ చేసిందంట అని చెప్పడంతో అవునా నా భార్య ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయదే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ భర్త మొదట కొంచెం ఆలోచించిన సర్లే అని చెప్పేసి ఆ విషయాన్ని లైట్ తీసుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మైల్స్ అలాగే వెర్జీనియా అనే ఇద్దరు భార్య భర్తలను చూపిస్తారు. వీళ్ళిద్దరు ఫైనాన్షియల్ గా చాలా బ్యాడ్ స్టేజ్ లో ఉంటారు. వీళ్ళు కార్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ మైల్స్ అనేవాడు పెట్రోల్ బంక్ దగ్గర కార్ ఆపుతాడు. దాంతో తన భార్య అడుగుతుంది ఏంటి కార్ ఇక్కడ ఆపావు, మన దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పడంతో మైల్స్ ఏమంటాడంటే చూసావా అక్కడ ఒక గ్రీన్ కలర్ కార్ ఆగి ఉంది, దాని వెనకాల డ్యామేజ్ కూడా అయిందని చెప్పడంతో ఆ వెర్జీనియా కూడా ఆశ్చర్యపోతుంది. సో వీళ్ళిద్దరు కూడా ఎఫ్ఎం లో విన్నారు, ఇద్దరు దొంగలు గ్రీన్ కలర్ కార్ లో డబ్బులు దొంగతనం చేసి వెళ్ళిపోయారని చెప్పేసి.
చెప్పేసి. సో దాంతో వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది ఈ కారులో ఖచ్చితంగా డబ్బులు ఉంటాయని చెప్పేసి. వెంటనే ఆ మైల్స్ ఏం చేస్తాడంటే ఒక రాడ్ తీసుకొని ఆ కారు డిక్కీని ఓపెన్ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పెట్రోల్ బంక్ లో పనిచేసే అతను హోటల్లో నుంచి అప్పుడే బయటకు వస్తాడు. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే రాడ్ ని కింద పడేస్తారు. దాంతో పెట్రోల్ బంక్ లో పనిచేసే అతను ఏమంటాడంటే, సార్ మీరు కూడా పెట్రోల్ కోసం వచ్చారా? పెట్రోల్ ట్రక్ కొంచెం లేట్ అయింది సార్, మీరేం కంగారు పడకండి, ఇంకొక అరగంటలో వచ్చేస్తుంది. ఆ లోపు పక్కన ఉన్న హోటల్లోకి వెళ్ళి కాఫీ తాగండి అని చెప్పడంతో ఇద్దరు భార్య భర్తలు లోపలికి వస్తారు. కానీ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న చాలా మందిని చూసి వీళ్ళల్లో ఆ గ్రీన్ కార్ లో దొంగతనం చేసిన ఆ ఇద్దరు ఎవరు అని చెప్పేసి ఆ ఇద్దరు దొంగల్ని వెతుకుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి హోటల్లోకి పీట్ అని ఒక అతను వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. సో దాంతో జాన్ కి అర్థం అవుతుంది వీడు ఎప్పుడు కంటిన్యూస్ గా ఇక్కడికే వస్తాడని చెప్పేసి. అదే సమయంలో పీట్ ఆర్డర్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ కూడా ఆర్డర్ తీసుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో జాన్ పీట్ దగ్గరకు వచ్చి నీ దగ్గర కారు ఉందని చెప్పి అడిగితే అవును కారు ఉంది, మీరు ఎప్పుడు ఈ హోటల్కే వస్తారని చెప్పి అడిగితే అవును నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పి అంటాడు. నీ కారులో పెట్రోల్ ఉందని చెప్పి అడిగితే అవును నిన్ననే కొట్టించాను, ట్యాంక్ ఫుల్ గా ఉందని చెప్పి అనడంతో జాన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు ఈ పీట్ గడి కార్ తీసుకుని పారిపోదాం అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి లోపలికి వెళ్తుంది. ఈ గ్యాప్ లో జాన్ కూడా లైట్ గా మ్యూజిక్ ఆన్ చేసి అలా నడుచుకుంటూ స్లో మోషన్ లో వెళ్లి కూర్చుంటాడు అనమాట. ఇదే సమయంలో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక కత్తి తీసుకొని అది కూడా ప్లేట్ కింద పెట్టుకొని తను ఏదో తన మైండ్ లో ఒక ప్లాన్ వేసుకుని ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. దాన్ని గ్రహించిన జాన్ ఏం చేస్తాడంటే మెల్లగా గన్ను పట్టుకొని తాను కూడా వచ్చేసి హీరోయిన్ తలకి గన్ను గురిపెట్టి ఆ పీట్ తో ఇలా అంటాడు, చూడు నాకు కావాల్సింది నీ కారు మాత్రమే, కాబట్టి నీ కారు తలలిచ్చావనుకో ఇక్కడ నుంచి ఎవరిని ఏమీ చేయకుండా వెళ్ళిపోతాను, అలా కాకుండా నేను తాళం ఇవ్వను అన్నావనుకో ఇక్కడున్న అందరినీ చంపేసి తాళం తీసుకెళ్లిపోతా అని చెప్పడంతో ఫస్ట్ అక్కడ కూర్చున్న ముసలాయన గన్ను తీసి వీళ్ళకి గురి పెడతాడు. అంతేకాకుండా వెంటనే పీట్ కూడా గన్ను తీసి ఆ జాన్ వాళ్ళకి గురి పెడతాడు. ఈ గ్యాప్ లో మైల్స్ కూడా గన్ను తీసి పీట్ కి గురి పెట్టి వాళ్ళతో కొంచెం డీల్ మాట్లాడుకుంటాడు. అంటే నిన్ను ఈ రెస్టారెంట్ నుంచి ఎలాగోలా తప్పిస్తాను, నాకు కూడా షేర్ ఇస్తావు అని చెప్పేసి మనోడు డీల్ మాట్లాడుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పీట్ ఏమంటాడంటే ఆ కారు తాళం నీకు ఇచ్చేస్తాను, కాకపోతే ఆ అమ్మాయిని ఏమీ చేయొద్దని చెప్పి అంటాడు. దాంతో మనోడు కూడా సరే అంటాడు. దాంతో పీట్ కూడా మెల్లగా కారు తాళాలు ఇవ్వడానికి జాన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఆ జాన్ గడి తొడకి గుచ్చేస్తుంది. దాంతో వాడు హీరోయిన్ ని అక్కడే కాల్చి చంపేస్తాడు. దీంతో హోటల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కాల్పులు జరుపుకుంటారు. అలా కాల్పులు జరపడం వల్ల హీరోయిన్ తో పాటు పీట్ చనిపోతాడు. అంతేకాకుండా మైల్స్ కూడా చనిపోతాడు. కాకపోతే ఇప్పుడు బతికుంది జాన్, అలాగే ట్రావిస్, ఇంకా ముఖ్యంగా హీరో, ఆ తర్వాత వర్జీనియా, వీళ్ళ నలుగురు మాత్రమే బతికుంటారు. కానీ జాన్ మెడకి బుల్లెట్ తగలటం వల్ల తనకి బ్లడ్ బాగా బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. దాంతో ట్రావిస్ కి ఏం చేయాలో తెలియక గన్ను పట్టుకుని అటు ఇటు దిక్కులు చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ట్రావిస్ ని ఎవరో కాల్ చేస్తారు. ఎవరో అని చూస్తే పెట్రోల్ బంక్ లో పనిచేసేతను అనమాట. ఆ ట్రావిస్ ని కాల్ చేసి లోపలికి వచ్చి చూస్తే అందరూ చనిపోయి ఉంటారు. కానీ ముగ్గురు మాత్రం బతుకుంటారు. కాకపోతే ట్రావిస్ ని చంపినందుకు కోపంతో జాన్ ఏం చేస్తాడంటే ఆ పెట్రోల్ బంక్ లో పనిచేసే అతన్ని కాల్చి అక్కడే చంపేస్తాడు. ఇంకా ఆ హోటల్లో ప్రాణాలతో మిగిలింది జాన్, వర్జీనియా, హీరో. వీళ్ళ ముగ్గురులో ఆ వర్జీనియా ఏం చేస్తుందంటే ఆ జాన్ గడితో కలిసిపోయి గన్ను తీసుకొని హీరోని చంపేద్దాం అని చెప్పేసి తన దగ్గరికి వెళ్తుంది. పాపం అమ్మాయికి గన్ను కాల్చడం రాదు, అందులోనూ ఆ గన్ను సడన్ గా స్ట్రక్ అయిపోతుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరో తన కత్తి తీసుకుని ఆ అమ్మాయిని అక్కడే చంపేస్తాడు. జాన్ కూడా చంపేద్దామని వెళ్లి చూస్తే జాన్ ఆల్రెడీ కొన ఊపిరితో ఉంటాడు. ఎందుకంటే తన గొంతుకు ఆల్రెడీ బుల్లెట్ తగిలింది. అలా కొంత సమయం గడిచిన తర్వాత జాన్ కూడా చనిపోతాడు. సో ఓవరాల్ గా హోటల్లో ఉన్న అందరూ చనిపోయారు. హీరో మాత్రం బతికి బయటపడతాడు. బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా పోలీసులకి ఫోన్ చేసి జరిగింది చెప్దాం అనుకుంటాడు. కాకపోతే వాళ్ళు దొంగతనం చేసిన $7 లక్షల తన కూతురు జీవితానికి పనికొస్తాయి, తన జీవితం మారిపోతుందని చెప్పేసి హీరో పోలీసులకి ఫోన్ చేయకుండా పీటర్ బండిలో ఉన్న ఆ పెట్రోల్ ని తన బండిలోకి ఎక్కించుకోవడానికి ఒక డబ్బాలోకి పీటర్ బండిలో ఉన్న పెట్రోల్ మొత్తం ఎక్కించేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు పీటర్ బండి తీసుకుని వెళ్తే పోలీసులకు డౌట్ ఇచ్చేస్తుంది కదా, అందుకని తన బండి తీసుకొని తాను వెళ్ళిపోతాం అని చెప్పేసి హీరో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ భర్త పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. తానేంటంటే తన భార్యతో మాట్లాడదామని చెప్పేసి హోటల్ కి ఫోన్ చేస్తాడు. కానీ అది కలవదనమాట. దాంతో పక్కన ఉన్న పెట్రోల్ బంక్ లో ఫోన్ కి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయరు. నాకెందుకో డౌట్ కొడుతుందని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి బయలుదేరుతాడు. మరోవైపు మన కథలో హీరో మాత్రం ప్రాపర్ గా ఆ పీట్ బండిలో ఉన్న పెట్రోల్ మొత్తం తన బండిలోకి ఎక్కించేసుకొని సరే ఇంకా బయలుదేరదాం అనుకునే సమయానికి కరెక్ట్ గా ఒక భార్య భర్తలు ఇద్దరు కారులో వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరో ఏం చేయాలో తెలియక రెస్టారెంట్ వెనక్కి వెళ్లి దాక్కుంటాడు. అదే సమయంలో వాళ్ళిద్దరు ఏంటంటే లోపలికి వెళ్లి చూస్తే అందరూ చనిపోయి ఉంటారు. దాంతో ఆ భార్య భర్తలకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఈ గ్యాప్ లో హీరోకు డౌట్ వచ్చేస్తుంది, ఎక్కడ వీళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తారని చెప్పేసి హడావుడిగా గన్ను తీసుకొచ్చి వాళ్ళకి గన్ను గురిపెట్టి చూడండి ఇక్కడ జరిగిన హత్యల
హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కూడా మీలాగే వచ్చాను, కాకపోతే మీరు నన్ను హంతకుడు అనుకుంటున్నారని చెప్పేసి హీరో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాత్రం హీరోనే ఈ హత్యలన్నీ చేశాడన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దాంతో హీరో కోపం వచ్చేసి గన్ను తీసుకుంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్న అతను ఏమంటాడంటే, చూడు సారా, నువ్వేం భయపడ మాకు, నేనున్నానని చెప్పంటాడు. అది విన్న తర్వాత హీరో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే హీరో కూతురు పేరు కూడా సారా అన్నమాట. దాంతో హీరో కాల్చడానికి కొంచెం డౌట్ పడుతూ ఉంటాడు. దాంతో ఆ భార్యాభర్తలతో హీరో ఏమంటాడంటే, చూడండి, నేను ఇక్కడ ఉన్నట్టు, నేను ఇక్కడ వీళ్ళందరినీ చంపినట్టు మీరు ఎవరికి చెప్పొద్దు, అలా చెప్పకుండా ఉంటే మీకు $10 million డబ్బులు ఇస్తానని చెప్పేసి డిక్కీ ఓపెన్ చేసి డబ్బులు ఇస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత వీళ్ళిద్దరు అంటారు, అంటే నువ్వు బ్యాంకులో దొంగతనం చేశావు కదా అని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసి, అవును నేను దొంగతనం చేశాను, లోపల ఉన్న వాళ్ళందరినీ నేనే చంపాను, కానీ మీరు నా గురించి పోలీసులు చెప్తే మాత్రం మీరు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి చంపుతానని చెప్పేసి హీరో వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. అలా బెదిరించే క్రమంలో గాల్లోకి గన్ను కలుద్దాం అని చెప్పేసి కాలుస్తాడు. దాంతో గన్ను పనిచేయదు. ఇదే మంచి సమయం అని చెప్పేసి ఆ సారా వాళ్ళ హస్బెండ్ హీరో మీద అటాక్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో గన్ను ట్రిగర్ అవుతుంది, పేలుతుంది. అలా పేలటం వల్ల సారా అక్కడే చనిపోతుంది. దాంతో సారాల హస్బెండ్ హీరో మీద అటాక్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో మళ్ళీ గన్ను పేలుతుంది. కాకపోతే ఇప్పుడు హీరో బండికున్న ఆయిల్ ట్యాంకర్ కి తగలటం వల్ల ఆయిల్ మెల్లగా లీక్ అవుతూ ఉంటుంది. దీంతో హీరో కోపం వచ్చేసి పక్కన ఒక రాడ్ తీసుకొని ఆ సారా వాళ్ళ హస్బెండ్ ని అక్కడే చంపేస్తాడు. అలా చంపేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న పాప ఏడ్చిన సౌండ్ వినపడుతుంది. ఏంటని చూస్తే వీళ్ళిద్దరికి ఒక పాప ఉంటుంది అనమాట. తను కారులో ఉంటుంది. కాకపోతే హీరో మాత్రం ఆ పాపను పట్టించుకోకుండా మనకు డబ్బులు ముఖ్యం అని చెప్పేసి ఆయిల్ లీక్ అవుతున్న ఆ కారును స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరో వెళ్ళిపోయిన కొంత సమయానికి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న శవాలన్నింటిని చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా అక్కడ గ్రీన్ కలర్ కార్ ఉంది, దానికి వెనకాల డెంట్ కూడా ఉంది కదా. ఇక్కడికి ఆ క్రిమినల్స్ గాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని చంపేశారని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఫిక్స్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి బయట ఉన్న కారులో బేబీ ఏడుస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూసి ఆ బేబీని తనతో పాటు వచ్చిన పోలీస్ కి ఇచ్చి ఈ పాపని జాగ్రత్తగా తీసుకెళ్ళని చెప్పేసి తనకి అప్పచెప్తాడు. సో దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే, ఆ గ్రీన్ కలర్ కార్ లో డబ్బులు ఉన్నాయని చూస్తే డబ్బులేమో లేవు. అదే సమయానికి కింద హీరో కారు వేసుకుని వెళ్ళిపోయాడు కదా, ఆ పెట్రోల్ ట్యాంక్ లీక్ అవుతుంది కదా. సో హీరో ఎటువైపు వెళ్తే అటువైపు గీతలా పడుతుంది కదా, ఆ గీతని ఫాలో అవ్వకుంటూ ఈ పోలీస్ ఆఫీసర్ బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో కూడా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ ఆయిల్ ట్యాంక్ లీక్ అవడం వల్ల కారు కొంత దూరం మాత్రం వెళ్తుంది. ఇంకా కారు ఆగిపోయిన తర్వాత హీరో చేసేదేం లేక తన దగ్గర ఉన్న డబ్బులు బ్యాగ్ తీసుకొని కొంచెం పైకి చూస్తే అక్కడ ఒక పెట్రోల్ ట్రక్ ఉంటుంది అనమాట, చిన్న ట్రక్. అది కూడా యాక్సిడెంట్ అయిపోయి లోపల డ్రైవర్ చనిపోయి ఉంటాడు. సో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఈ బండి రావడానికి ఎందుకు అంత లేట్ అయిందా అని చెప్పేసి. అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే డ్రైవర్ లోపల చనిపోయి ఉంటాడు. ట్రక్ ఏమో పక్క కొరికి ఉంటుంది అనమాట. హీరో మాత్రం ట్రక్ పైకెక్కి చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసు కూడా అదే రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. రోడ్డు పక్కన ఆగున్న హీరో కారును చూస్తాడు. ఎందుకంటే హీరో కారు పెట్రోల్ ట్యాంక్ లీక్ అవుతుంది కదా, అది రోడ్డు మీద గీతలా పడటం వల్ల దాన్ని ఫాలో అవ్వకుండా వచ్చాడు. సో కారు సైడ్ కాగటం వల్ల గన్ను పట్టుకుని మెల్లగా కారు దగ్గరకు వస్తే లోపల హీరో ఉండడు, కానీ ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టె ఓపెన్ చేసి చూస్తే అందులో కత్తులు ఉంటాయి. అందులో ఒక కత్తి మిస్ అయిపోయి ఉంటుంది. ఆ మిస్ అయిపోయిన కత్తి వర్జీనియా బాడీకి ఉంటుంది. ఆ కత్తి ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ చూశాడు. సో ఈ కారులో ఉన్నవాడే ఖచ్చితంగా అందరిని చంపేశాడని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ హీరోని వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఆ పెట్రోల్ ట్రక్ మీద నుంచొని ఉంటాడు. గన్ను పట్టుకొని పోలీస్ ఆఫీసర్ హీరో దగ్గరికి వెళ్తాడు. కానీ హీరో ఏమంటాడంటే, సార్ వాళ్ళందరిని చంపింది నేను కాదు, నేను కేవలం డబ్బు మాత్రం తీసుకొని వచ్చానని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, నా భార్యను చంపింది నువ్వేరా, నీకు సంబంధించిన కత్తి కూడా అక్కడ ఉన్న ఒక అమ్మాయి గొంతులో ఉంది, మొత్తానికి నువ్వే చంపావని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరో మాత్రం నేను కాదు సార్ అని చెప్పి అంటాడు. అయినా సరే పోలీసు మాట వినడు. ఇలా కాదు, నేను ఎలాగైనా చంపేయాలని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అవుతాడు. ఆ పెట్రోల్ ట్రక్ కింద పడిపోయింది కదా, ఆయిల్ మాత్రం కారుకుంటూ ముందుకు వచ్చింది. లైటర్ తీసుకుని దానికి అంటిస్తాడు. మంట మెల్లగా వెళ్తూ ఉంటుంది. హీరో మాత్రం పారిపోతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో పోలీస్ ఆఫీసర్ హీరోని కాలుస్తూ ఉంటాడు. కానీ హీరో ఎలాగోలా పారిపోతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మంట పెట్రోల్ ట్యాంక్ అంటుకొని అది పేలిపోతుంది. అక్కడున్న పోలీస్ ఆఫీసర్ చనిపోతాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, హీరో ఏమన్నా ప్రాణాలతో ఉన్నాడా అంటే, ఆ పోలీస్ ఆఫీసర్ ఇందాక కాల్చాడు కదా, అనుకోకుండా ఒక బుల్లెట్ వచ్చేసి హీరో తగులుతుంది. కానీ తప్పించుకొని పారిపోదాం అనుకునే కంగారులో హీరోకి బుల్లెట్ తగిలిందన్న విషయం కూడా పట్టించుకోకుండా పరిగెత్తాడు. ఇప్పుడు ఆ బుల్లెట్ తగలటం వల్ల హీరో అక్కడే కుప్పకూలిపోయాడు. సర్లే డబ్బులు తీసుకొని పోదాం అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కాల్చిన బుల్లెట్ ఒకటి వచ్చేసి ఆ బ్యాగ్ తగిలింది. దాంతో బ్యాగ్ లో ఉన్న డబ్బులన్నీ గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో కూడా అక్కడే చనిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో దురాశ ఎప్పుడైనా సరే దుఃఖానికి సేట్ అంటారు. ఇది నిజం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.